షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం, షాలోమ్ అలేకిం. టాపిక్ ఫర్ టుడే, ఆస్పెక్ట్స్ ఆఫ్ గ్రేట్ ఫెయిత్. గొప్ప విశ్వాసం యొక్క స్థితిగతులను మనం చూద్దాం. The text is from Gospel according to Matthew chapter 15 verses 21 to 28. పరిశుద్ధ మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయము 21 నుంచి 28 వరకు ఉన్న వాక్య భాగంలో ఒక సన్నివేశం అనేది గ్రంథస్థం చేయబడింది. యేసు ప్రభు తూరు సీదోం ప్రాంతములకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఆయనకు తారసపడింది. ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ అంటాడు. కానానైట్ ఉమన్, సిరఫోనిక వంశానికి చెందింది. గ్రీసు దేశస్తురాలు ఆవిడ. సో జెంటైల్ ఉమన్. ప్రభువా, దావీదు కుమారులను కరుణించమని నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుతున్న కేకలు వేసాను. ఆయనను అందుకు ఆయన ఆమెతో ఒక మాట ఆయనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయించింది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, she pleaded for mercy. దావీదు కుమారుడా, కరుణింపుమని కేకలు వేసింది. ఆయన ప్రభు ఒక మాటనే చెప్పలేదు, వెంటనే రెస్పాండ్ కాలేదు, ప్రత్యుత్తరం ఇవ్వలేదు. శిష్యులు కూడా ఆమెకి ఏదో ఇచ్చి పంపు, గివ్ సంథింగ్ ఎల్స్, సెండ్ అవుట్, ఏదో ఇచ్చి పంపివేయి. ఫర్ డిసైపుల్స్ షీ వాజ్ ఎ న్యూసెన్స్ కేస్. వారు వెళుతున్నారు, మధ్యలో రావడం అదివరకు న్యూసెన్స్గా గమాంతరంగా మారింది. కాబట్టి ప్రభువా ఏదో ఒకటి ఇచ్చేసి ఆమె పంపివేయి. ఇట్ వాజ్ యాక్చువల్ డిసైపుల్స్. ది క్యాండిడేట్ వుమన్ షోడ్ హర్ హ్యూమిలిటీ. ఆమె వాక్యభావం గమనించినప్పుడు 25వ వచనం, అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి పర్సీవరెన్స్, పట్టుదలతో అయినప్పటికీ కూడా ప్రభు ఒక మాటైనా పలకనప్పటికీ కూడా శిష్యులు ఆ రీతిగా గద్దించినప్పుడు కూడా ఆవిడ పట్టు వదలకుండా ఆమె ఏమంటుందనగా, ఆయనను ఆమె వచ్చి ఆయనకు మొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. She knelt before Jesus, acknowledging her position as an outsider. She was an outsider, Gentile woman. She was not a Jewish woman. And was willing to be called a dog. వాక్యభాగమున ప్రభు అన్నాడు, 26వ వచనం, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలు వేయటకు యుక్తము కాదని చెప్పగా, she was willing to be called as a dog. ఒక కుక్కగా కూడా తాను ఎంచుకోవడానికి అన్నప్పుడు కూడా ఆమె ఏమాత్రం కూడా బాధపడకుండా she showed her submissiveness and willingness. She had trust in God. Despite being a Gentile woman, she recognized Jesus as a Messiah and she trusted in His power. యేసు ప్రభు మెస్సీయగా గుర్తించి ఆయన శక్తిమంతుని గ్రహించి విశ్వసించింది. She understood that God's mercy could flow through Jesus even though she was not a part of the Jewish community. యూదా తెగకు సంబంధించిన కాదు అయినప్పుడు కూడా దేవుని యొక్క కృప ప్రభు ద్వారా ప్రవహిస్తుంది, అందుతుందన్న సత్యాన్ని ఆవిడ గ్రహించింది. Her belief was an active pursuit. పదే ఆమె గోజాడుతూ ఉన్నది, ప్రభువా నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల్ల మీద పడు
ముక్కలు తిను కదా అని చెప్పాను. ఇక పిల్లలనగా ఇశ్రాయేలు జనాంగం, యూదులు. కుక్క పిల్లలు అనగా అన్యులు. అయినప్పుడు కూడా ఆ రీతిగా ప్రభు చెప్పినప్పుడు కూడా ఆమె అవును ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాన బల్ల మీద పడు ముక్క తినగా షీ రికగ్నైజ్ జీసస్ యాజ్ హర్ మాస్టర్. యజమానిగా గుర్తించింది, ప్రభువా గుర్తించింది. Hers was an active faith. కాబట్టి ప్రభువు నాడు వాక్య భాగంలో అందుకే నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును కాకని ఆమెతో చెప్పాను. ఎంత గొప్ప విషయం! నువ్వు కోరినముగా నా కుమార్తెను బాగు చేయం. ఇట్ వాజ్ జెన్యూన్ రిక్వెస్ట్. ప్రభు గ్రహించాడు కాబట్టి నువ్వు కోరిన విధముగా, నువ్వు అనుకున్న రీతిగా అది జరుగునని చెప్పాడు. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందాను. ఎంత గొప్ప విషయం! ఆమెకున్న విశ్వాసం, ఆమెకున్న పట్టుదల, ఆమెకున్న విధేయత నిజంగా తన కుమార్తెను బాగు చేసుకోగలిగింది. అలాంటి విధేయత, అలాంటి విశ్వాసాన్ని, అలాంటి తగ్గింపు స్వభావాన్ని మనం ప్రదర్శించి మన కోడి విధముగా ప్రభు అనుగ్రహించినట్టుగా మనం ఆర్థిక జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప విశ్వాసములని స్థితిగతులను ఆలోచించమునైనా ధ్యానం చేశాము తండ్రి, మీకు స్తోత్రాలు. కనాను స్త్రీకున్న విశ్వాసం మాకు దయచేయండి. ప్రొఫౌండ్ ఫెయిత్ ఇన్ యువర్ పవర్ అండ్ ఇన్ యువర్ అథారిటీ. మీరు చేయగలరని నమ్మి విశ్వసించదండి తన దీవెన పొందగలిగింది. ఆ విశ్వాసం గొప్పదని ప్రవేశించారు. మీకు స్తోత్రం. అలాంటి విశ్వాసం మాకు దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తూ ఘనత మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలముతోడే ఉండును గాక. ఆమేన్.